రావణ యుద్ధం చాలామంది చూపించారు, కానీ రావణుడు వాలి చేతిలో కూడా ఓడించాడని ఈ వెబ్ సిరీస్ ద్వారా కొంతమందికి తెలిసేలా చెప్పాడు. ఇది ఒకటి గుడ్ న్యూస్. కాకపోతే చాలా తప్పులు చేస్తున్నారు డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు. అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోతాడు, దాని తర్వాత వాలి చేతిలో ఓడిపోతాడు, లాస్ట్లో రాముడి చేతిలో అంతమవుతాడు రావణాసురుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4 నుంచి 3వ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉందో చూద్దాము. ఈ లాస్ట్ ఎపిసోడ్లో కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చినట్టు, అలాగే రామలక్ష్మణుడిని కుంభకర్ణుని ఓడించడానికి రామలక్ష్మణులు ఇద్దరు యుద్ధం చేస్తున్న సమయంలో హనుమంతుడు, వాలి, అంగదుడు అందరూ ప్రయత్నించినా కానీ వాళ్ళందరూ విఫలమవుతారు. కానీ ఆంజనేయ హనుమంతుడు ఒక్కడు ఎక్కువసేపు నిలబడినా కానీ ఎక్కువ తన బలంగా ఇంత ఫుల్గా వాడలేదు కాబట్టి హనుమ తన శక్తిని పూర్తిగా ఇంకా ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి ఒకానొక సిచ్యువేషన్లో కుంభకర్ణుని ముందర వీళ్ళందరూ ఓడిపోయిన సిచ్యువేషనే వస్తుంది. కానీ రాముని ప్రోత్సాహం వల్ల, అలాగే అతను జాంబవంతుడు చెప్పిన కొన్ని మాటల వల్ల, నువ్వు వాళ్ళు చూస్తున్నది రాగి గింజంత, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది, దాన్ని నువ్వు చూసే విత్తనమే చూస్తున్నావు, నేను దాంట్లో వచ్చే చిత్రం చూస్తున్నా అని చెప్పి కొద్దిగా జాంబవంతుడు వచ్చేసి హనుమంతుడిని ఎక్కువ ప్రోత్సహించినప్పుడు తనలో ఉన్న శక్తి, అలాగే తన తండ్రి వాయుదేవుని గుర్తు చేసుకొని రాముడిని పూజించిన తర్వాత తన శక్తి పెరగడంతో మళ్ళీ యుద్ధానికి వెళ్ళి భారీ కాయం పెంచి, అలాగే కుంభకర్ణునికి నువ్వు హితబోధ చేసినా నువ్వు ఇది చెడు వైపు నుంచి నీ కర్తవ్యంగా నీ అన్నకు సపోర్టుగా నువ్వు యుద్ధం చేస్తున్నావు, కానీ నువ్వు చేసేది తప్పు అని చెప్పి భారీగా యుద్ధమే జరుగుతుంది. డిజ్నీ హాట్స్టార్లో ఫస్ట్ 2 సీజన్లు కాకుండా ద బెస్ట్ ఎపిసోడ్ అంటే ఇదే. ఎందుకంటే కుంభకర్ణుని అలాగే హనుమ భారీ లుక్ కానీ, విజువల్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్లో కానీ వాళ్ళిద్దరికీ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ కొద్దిగా ఫైట్ సీన్ ఉందో చేయపోయినా కానీ చాలా బాగుంటుంది. ఇంకా చివరికి ఎలాగైనా సరే హనుమ అంతని కుంభకర్ణుని బంధించిన తర్వాత చివరకు రామలక్ష్మణుడు ఇద్దరు ఒక బాణం వేయడంతో అతను అంతమొందుతాడు. అప్పుడు హనుమకు చెప్తాడు, కుంభకర్ణుడు చేసేది తప్పైనా సరే సోదర ధర్మం పాటించాలని చెప్పి అధర్మం వైపు అయినా నిలబడ్డాడు కాబట్టి తను కీర్తిలోకాలకు వెళ్ళిపోయాడని చెప్పేసి కొద్దిగా చెప్తాడు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ యుద్ధానికి రావాల్సిన వాడు విభీషణ ఏమంటాడంటే, ఇంకా వచ్చేవాడు యుద్ధానికి ఇంద్రజిత్తు, ఇంద్రుణ్ణి సైతం ఓడించి చివరికి ఇంద్రుణ్ణి చంపబోయే సిచ్యువేషన్లో బ్రహ్మదేవుని చేత అపారమైన వరాలు పొందినవాడు అని అంటాడు. అంత లోపలనే ఇక్కడ మహిరావణుడు ఇంద్రజిత్తు ఒక యజ్ఞం చేసి నెక్స్ట్ రేపు యుద్ధానికి వెళ్తాడు అనేది తను ఒకరంత సీక్రెట్గా కనుక్కుంటాడు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఇంతవరకు చాలా బాగుంది. ఈ సీజన్లో అన్నిట్లోకెల్లా ద బెస్ట్ ఎపిసోడ్ అంటే ఒకటి ఇది బాగుంది.